ఇంకొన్ని రైట్ ఎగ్జాంపుల్స్ మనం గూగుల్ నుంచి తీసుకొని కొన్ని చూద్దాం సార్. ఏదో డౌట్స్ ఫారం నుంచి తీసుకున్న క్వశ్చన్స్ ఒక ప్రాక్టీస్ కోసం నేను రాశాను. 0.00432 మనకు పాయింట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతే వాల్యూ తగ్గుతుంది. మనకు ఎప్పుడూ కూడా ఈ కండిషన్ మాత్రం మనం మర్చిపోవద్దు సార్. n ఈజ్ k ఇంటూ 10 పవర్ m. k అనేది 0.5 నుంచి 5 వరకు ఉండాలి. k అనేది 0.5 నుంచి 5. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే అంత క్లారిటీ వస్తుంది కాబట్టి టీమ్ మెంబర్స్ ఏవో క్వశ్చన్స్ తీశారు గూగుల్ నుంచి, సాల్వ్ చేద్దాం సార్. 0.00432 ఇప్పుడు ఇక్కడికి డాట్ ఇక్కడికి మూవ్ అయిపోయింది అనుకోండి 0.0, ఇక్కడికి మూవ్ అయిపోయింది అనుకోండి 0.0, ఇక్కడికి మూవ్ అయిపోయింది అనుకోండి 0.4. k అనేది 0.5 నుంచి 5 ఉండాలి. సో ఇక్కడికి మూవ్ అయిపోయింది అనుకోండి 4.32. 4.32 అనేది 5 కంటే తక్కువ. ఎన్ని ప్లేసులు రైట్ సైడ్ మూవ్ అయింది? 1 2 3 4. 4 మూవ్ అయింది కాబట్టి 4.32 ఇంటూ 10 పవర్ -4. లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతే వాల్యూ ఆఫ్ 10 పవర్ పెరుగుతుంది, రైట్ సైడ్ మూవ్ అయినప్పుడు 10 పవర్ తగ్గుతుంది. సో ఇది ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? -4. ఆర్ యు ఆల్ విత్ మీ? సైంటిఫిక్ నొటేషన్. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఒక నంబర్ని ఈ రకంగా రాస్తే నాకు ఆన్సర్ ఏంటి? కొన్ని క్యాల్కులేటర్లు ఒక్కొక్క నొటేషన్ని మనము తీసుకుంటుంది. ఒక జనరల్గా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాషనే అర్థమవుతుంది. ఒక్కొక్క ప్రాంతానికి వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. అట్లానే కొన్ని నంబర్లకు మనము క్యాల్సీలో రిప్రజెంట్ చేయడానికి క్యాల్సీ అర్థం చేసుకునే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఒక సైంటిఫిక్ ఫామ్గా ఉంది. దాంట్లో చాలా రకాల్లో ఇది ఒక రకము. దానికి సంబంధించిన క్వశ్చన్లు అడుగుతున్నాడు. 2543.235 మనకు వాల్యూ అనేది 0.5 నుంచి 5 వరకు ఉండాలి. డాట్ రైట్ మూవ్ అయిపోయింది అనుకోండి 25,000లోకి మారుతుంది. రైట్కు మూవ్ కాకూడదు. లెఫ్ట్కు మూవ్ అవుతే 254 డాట్ వస్తుంది. k అనేది 5 వరకు ఆగిపోవాలి. 2 ప్లేసులు అవుతే 25.43. ఇది కూడా 2 ప్లేసులు. ఇది 3వ ప్లేస్ ఇక్కడికి వెళ్తే 2.5. అంటే దీన్ని నేను 2.5432345. ఎన్ని ప్లేసులు లెఫ్ట్కి వెళ్ళింది? 3 ప్లేసులు లెఫ్ట్కి వెళ్ళింది. అంటే 10 పవర్ 3. లెఫ్ట్కి కనుక వెళ్తే పవర్ పెరుగుతూ వస్తుంది, రైట్కి కనుక వెళ్తే పవర్ తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఏంటి సార్? 3. 3 స్టెప్పులు. డాట్ ఎక్కడ ఉందో చూసుకోండి. లెఫ్ట్కి వెళ్తే పవర్ ఆఫ్ 10 పెరుగుతుంది, రైట్కి వెళ్తే పవర్ ఆఫ్ 10 తగ్గుతుంది. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళింది అనుకోండి ఈ వాల్యూ తగ్గుతుంది. సో రైట్కి వెళ్దాం. 1 2 3 4. 4 రైట్కి తీసుకొని వెళ్తే నాకు 2.82. 2.8 అనేది 5 కంటే తక్కువ కదా సార్? ఎస్. అంటే 2.82. ఎన్ని ప్లేసులు రైట్కి వెళ్ళింది? 1 2 3 4. 4 ప్లేసులు రైట్కి వెళ్ళినప్పుడు అది 10 పవర్ -4. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? -4. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? -4. డాట్ లొకేషన్ని బట్టి లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది రైట్కి వెళ్ళింది అనుకోండి, ఇది నాకు 3 2 1 4 5 1 డాట్ అయిపోతుంది. వాల్యూ పెరుగుతుంది. డాట్ లెఫ్ట్కి వెళ్తున్నా, డాట్ లెఫ్ట్కి వెళ్తున్నా, డాట్ లెఫ్ట్కి వెళ్తున్నా, డాట్ లెఫ్ట్కి వెళ్తున్నా. ఎప్పుడైతే నేను డాట్ లెఫ్ట్కి తీసుకొచ్చి కండిషన్ సాటిస్ఫై అయిందో ఇది ఏమైపోతుంది? 3.2145 1 2 3 4. డాట్కి లెఫ్ట్కి వెళ్ళేసరికి పవర్ ఆఫ్ 10 పెరుగుతుంది. ఎన్ని ప్లేసులు లెఫ్ట్కి వెళ్ళింది? 4 ప్లేసులు. అంటే 10 పవర్ 4. అంటే 3.2 అనేది 0.5కి 5కి మధ్యలో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? 4. ఈ క్వశ్చన్కి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? 4.
అందరికీ అర్థమైపోయింది అనుకుంటా. ఎటువంటిది ఇచ్చినా కానీ కామన్ సెన్స్ తోటి మనం ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు. 0.005 లెఫ్ట్కి వెళ్ళింది అనుకోండి డాట్, వాల్యూ తగ్గుతుంది. రైట్కి వెళ్తే 1 2 2కి వెళ్తే ఏమైంది 0.532, 0.5కి ఎక్కువగా ఉంది. ఎన్ని ప్లేసులు రైట్కి వెళ్ళింది? 2 ప్లేసులు, అంటే 10 పవర్ -2. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐఎమ్ షూర్ ద లాజిక్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ రైట్ నౌ. అంటే దీనికి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? -2. ఆర్ యు ఆల్ విత్ మీ? డాట్ చూసుకోవడము, లెఫ్ట్కి ఎన్ని ప్లేసులు వెళ్తే అన్ని ప్లేసులు, k ప్లేసులు లెఫ్ట్కి వెళ్తే 10 పవర్ +k, రైట్కి ప్లేసులు వెళ్తే 10 పవర్ -k. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ లాజిక్. డాట్ రైట్కి వెళ్ళింది అనుకోండి 6780 అవుతుంది, వాల్యూ పెరుగుతుంది. ఒక ప్లేస్ లెఫ్ట్ 67.8, 2 ప్లేసులు లెఫ్ట్ 6.78. k వాల్యూ అనేది 5 తోటి ఆగిపోవాలి కాబట్టి 3 ప్లేసులు లెఫ్ట్ 0.6780045. 3 ప్లేసులు లెఫ్ట్కి వెళ్ళింది అనుకోండి, లెఫ్ట్కి వెళ్తే +10 పవర్ +k, 10 పవర్ 3. క్వశ్చన్ క్యాన్సర్ ఎంత? 3. క్వశ్చన్ క్యాన్సర్ ఎంత? 3. అదే డాట్ రైట్కి వచ్చింది అనుకోండి 970 డాట్ అయింది, అంటే లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి ఒక ప్లేస్ వెళ్తే 9.7, 10 పవర్ +1. అదే 2 ప్లేసులు లెఫ్ట్ వెళ్తే రైట్ 0.97. నా కండిషన్ సాటిస్ఫై అవుతుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే 10 పవర్, ఎన్ని ప్లేసులు వెళ్తే అన్ని పవర్లు సార్. 2 ప్లేసులు లెఫ్ట్కి వెళ్ళింది కాబట్టి ఇది 10 పవర్ +2. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 2. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 2. ఆర్ యు ఆల్ విత్ మీ? జస్ట్ ఒక 15-20 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అన్ని మోడల్ అర్థమవుతాయి సార్. 2314601 దీనికి డాట్ లేదు, డాట్ పెట్టుకుందాం. 2314601 ఏ అనేది సహజ సంఖ్య అవుతే ఏ డాట్ ఓగా రాద్దాం. డాట్ రైట్ సైడ్ వెళ్తే వాల్యూ పెరుగుతుంది, లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 6 డిజిట్లు లెఫ్ట్ సైడ్ వెళ్ళాను. 2.314601 ఇంటూ 6 పొజిషన్ లెఫ్ట్కి వెళ్ళాను కాబట్టి 10 పవర్ 6. 10 పవర్ 6. దీన్ని కూడా 0.0గా రాసుకుంటే రైట్ సైడ్ వెళ్తే వాల్యూ పెరుగుతుంది. 1 2 3 4 5 6 6 దగ్గర పెట్టుకుంటే 6.2, 5కు పెరుగుతుంది. సో లెఫ్ట్ 7 పొజిషన్ లెఫ్ట్కి వెళ్ళాలి. 0.6030925 లెఫ్ట్కి వెళ్తుంది కాబట్టి 10 పవర్ 7. ఈ క్వశ్చన్కి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఏంటి సార్? 7. ఈ క్వశ్చన్కి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? 7. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రతి ఒక్క మోడల్ మీకు టెక్స్ట్ బుక్లో సిబిఎస్ఈ ఐబీ కరికులంలో ఉన్న ఆ న్యూమరికల్ వాల్యూస్, ఆ ఎగ్జాంపుల్స్, రైట్ కేంబ్రిడ్జ్ కరికులంలో ఉన్న ఆ ఎగ్జాంపుల్సే ఫస్ట్ తీసుకున్నాను. అది అర్థమైపోయిన తర్వాత ఈ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది భారతదేశంలో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ మీద ఏ క్వశ్చన్స్ వచ్చాయో గూగుల్ నుంచి క్వశ్చన్లు సాల్వ్ చేస్తున్నా. దీనికంటే మీకు ఒక్క డౌట్ వచ్చే ఛాన్సే లేదు సార్. 23 పాయింట్, ఈ క్వశ్చన్ చూడండి సార్, 10వ క్వశ్చన్. 23.92 ఇంటూ 10 పవర్ 94. ఆల్రెడీ డైరెక్ట్గా 10 పవర్ ఉంది కాబట్టి -4 టిక్ చేయకండి. కేకి ఒక కండిషన్ ఉంది, 0.5 నుంచి 5. డాట్ రైట్ సైడ్ పోతే వాల్యూ పెరుగుతుంది. సో లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నా. 2.3 అంటే 2.392. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పవర్ ఆఫ్ 10 పెరుగుతుంది. 10 పవర్ 1 ఇంటూ 10 పవర్ -4 అంటే 2.392 ఇంటూ 10 పవర్ -3. ఇది -0.5 నుంచి 5లో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఏంటి సార్? -3. ఏది కూడా మీరు చెయ్యాల్సిన జస్ట్ ఆ రైట్ మోస్ట్ నాన్ జీరోడ్ కూడా నేను అసలు రాశాను కానీ అది కూడా యూజ్ చేయట్లేదు, లాజిక్ మీదనే ముందుకెళ్తున్నాను. డాట్ లెఫ్ట్కి వెళ్ళాలా, డాట్ రైట్కి వెళ్ళాలా, డాట్ లెఫ్ట్కి వెళ్ళాలా, డాట్ రైట్కి వెళ్ళాలా. ఇది ఈ 3 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్లు ట్రై చేద్దాం.
0.00000235 ఇంటూ 10⁻². లెఫ్ట్కి వెళ్తే వాల్యూ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. 1 2 3 4 5 0.235. ఎన్ని పొజిషన్స్ వెళ్ళాను? రైట్ సైడ్ 5 పొజిషన్స్కి వెళ్ళాను. 5 పొజిషన్స్కి వెళ్ళాను కాబట్టి 10⁻⁵. కానీ ఇది 0.5 నుంచి 5 మధ్యలో లేదు. అంటే ఈ కేస్ కాదు, ఇంకో ఫర్దర్ కేస్కి వెళ్ళాలి. 1 2 3 4 5 6 పొజిషన్ల తర్వాత డాట్ రైట్ సైడ్ ఫిక్స్ చేస్తే 2.35 అయింది. 2.3 అనేది 0.5K మధ్యలో ఉంది. అంటే 2.35. ఎన్ని పొజిషన్స్ రైట్ సైడ్ వెళ్ళాను? 1 2 3 4 5 6. సో 6 పొజిషన్లు రైట్ సైడ్ వెళ్ళాను కాబట్టి 10⁻⁻6 ఇంటూ 10⁻². అంటే ఇది 2.35 ఇంటూ 10⁻⁸. సో K అనేది 0.5 నుంచి 5 మధ్యలో ఉంది కాబట్టి K వాల్యూ ఎంత? -8. ఆర్ యు ఆల్ విత్ మీ? సింపుల్ కామన్ సెన్స్ సార్. రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి 9312 అయింది. లెఫ్ట్ సైడ్ వెళ్తున్నా 93.1 9.31. K వాల్యూ 0.5 నుంచి 5 వరకు ఉండాలి. అంటే ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తే 0.9312. ఎన్ని ప్లేసెస్ వెళ్ళింది? 1 2 3 ప్లేసెస్ లెఫ్ట్కి వెళ్తే 10⁻³ ఇంటూ 10⁻⁵. 0.9312 ఇంటూ 10⁻⁸. కాబట్టి 0.9 అనేది 0.5 నుంచి 5 వరకు ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత? ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 8. ఇది ఈజీగా చేయగలుగుతారు. 10 నేను దీన్ని సహజ సంఖ్య ఎప్పుడు ఇచ్చినా కానీ దాన్ని ఎలా రాసుకోవాలి? 584.0 ఇంటూ 10⁻⁻28. అలా రాసుకోవడం వల్ల డాట్ లెఫ్ట్కి తీసుకెళ్లాలా రైట్కి తీసుకెళ్లాలా తెలుస్తుంది. రైట్కి తీసుకెళ్తే వాల్యూ పెరుగుతుంది. సో లెఫ్ట్కి తీసుకెళ్తే ఆన్సర్ ఏమవుతుంది? 1 2 3 4 5 6 అంటే 0.987 584. 1 2 3 4 5 6. లెఫ్ట్కి 6 వెళ్ళాను కాబట్టి 10⁻6 ఇంటూ 10⁻⁻28. 0.987584. 0.9 అనేది 0.55లో ఉంది కాబట్టి a⁻m ఇంటూ a⁻n a⁻m+n. ఈ క్వశ్చన్కి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఏంటి సార్? -22. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ రైట్. ఒక రోజుకి సెకండ్స్లో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఏంటి? ఒక రోజు అంటే 24 గంటలు. క్వశ్చన్లో సెకండ్లో అడిగాడు. గంట అంటే 60 నిమిషాలు. నిమిషం అంటే 60 సెకండ్లు. నిమిషం అంటే 60 సెకండ్లు. అంటే ఇది చూస్తే గనక 24 6 are 144 ఇంటూ 6 ఇంటూ 10² అంటే 864 ఇంటూ 10². నాకు ఏ ఫార్ములా ఉండాలి? 864 సహజ సంఖ్య కదా సార్. 864.0 ఇంటూ 10². ఆర్ యు ఆల్ విత్ మీ? 864.0 ఇంటూ 10². నాకు రైట్ సైడ్ వెళ్తే వాల్యూ పెరుగుతుంది. లెఫ్ట్ సైడ్ 86.4 8.64. నాకు 5 వరకే ఉంది లిమిటేషన్. 0.8 అంటే లెఫ్ట్ సైడ్ డాట్ని 3 యూనిట్లు లెఫ్ట్ మూవ్ చేస్తున్నా. 0.864 ఇంటూ 10³ ఇంటూ 10² అంటే 10⁻⁵. ఆన్సర్ ఎంత? 5. ఆన్సర్ ఎంత? 5. ఆర్ యూ ఆల్ విత్ మీ? సహజ సంఖ్య ఉన్నప్పుడు A.Oగా రాసుకోండి సార్. సింపుల్ క్వశ్చన్, కేంబ్రిడ్జ్ కరికులం నుంచి తీసుకున్న క్వశ్చన్లు.